బాబాయ్ మరి మొన్ననే కోలుకున్నారు అనారోగ్యం నుంచి చూసే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన పనితీరు ఆయన శాఖల పరంగా మాట్లాడుకుంటే ఆయన గురించి మీరు ఏం చెప్తారంటే? ఆయన పనితీరు అన్ని శాఖల్లోనూ చాలా బాగుంది. దాని గురించి ఎవరు కూడా ఏ విధంగానూ మాట్లాడటానికి లేదు. ఓకే, ఒక రకంగా కాదు, అన్ని రకాలుగా కూడా అయినా చాలా నీట్గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే. కానీ జనాల డబ్బులతో స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు, జనాలను వదిలే సినిమాలు చేసుకుంటున్నారని మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? కూతుర్ని చూడటానికి ఎన్నో, బాబు వచ్చినప్పుడు రావడానికి ఎన్నో స్పెషల్ ఫ్లైట్లు వేసుకొచ్చినాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం, ఆయన పవర్లో ఉన్నారు. ఆయన ఒక గంటలో కార్యక్రమం ఉంటుంది, అది అటెండ్ అవ్వాలి. తర్వాత 2 గంటలో 2వ కార్యక్రమం వెళ్ళాలి, అది అటెండ్ అవ్వాలి. ఈ కార్యక్రమాలన్నీ ఆయన ఇది చేసుకుంటూ ఆయన తిరుగుతున్నారు. దానికి స్పెషల్ ఫ్లైట్లని లేకపోతే ప్రజల సొమ్ము ఖర్చు చేస్తున్నాడని లేదు. డెవలప్మెంట్ కావాలంటే స్పెషల్ ఫ్లైట్ కాదు కదా, ఏదైనా వెళ్ళాలి. మరి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, ప్రజలను వచ్చి వదిలేసి పదవచ్చాకనే వాళ్ళకి ఏం చెప్తారు? సినిమాలు చేసుకుంటూ కూర్చోడం అనేది ఆయన ఖాళీ టైంలో చేసుకుంటున్నారు. ఓకే, ఖాళీ టైం లేకుండా కూడా వీళ్ళు దొంగ బిజినెస్లు చేశారు. ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దొంగ నెయ్యి అమ్మటం, కల్తీ నెయ్యి అమ్మటం కానీ, లేదా కల్తీ మద్యం అమ్మటం కానీ, లేకపోతే ఈ పట్టాలు మార్చుకోవడం కానీ, అదంతా దొంగ పరిపాలన. అది ఆయన దొంగ పరిపాలన ఆయన దొంగ పరిపాలన చేయట్లా, నిజాయితీగా పరిపాలన చేస్తున్నాడు. పదే అడిగే ప్రశ్న మరొకసారి అడుగుతున్నాను. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే వాళ్ళకి, మొన్న ఆయన జరిగిన ఆపరేషన్ గురించి కూడా వక్ర భాషను చెప్పిన వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఈ మూర్ఖులు, వెధవలు, ఎందుకు పనికిరాని సన్నాసులు మాట్లాడే మాట అది. ఓకే, అది ఓపెన్ సీక్రెట్. అది ఓపెన్ సీక్రెట్ అయినా కూడా వాడు మాట్లాడుతున్నాడంటే వాడు ఎందుకు పనికిరాని వెధవ కింద లెక్క. ఫైనల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? ఈజ్ ద ఫ్యూచర్ లీడర్.